చూడండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ 11వ మాసం ఈ 3వ ఈ వారంలో దేవుని సందులో కూడి వచ్చిన దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో కాచి భద్రపరుస్తున్న దేవునికి ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. గడిచిన వారం పోయిన మంగళవారం ఒక మాట విన్నాం. ఏ మాట విన్నా? ఎవరికైనా ఒక మాట గుర్తుందా? ఒక మాట అయినా ఎవరికైనా? మీరు బ్రతుకున్నట్లు మీ జీవాత్మను మా మీదకి రప్పించండి. మనము బ్రతుకున్నట్లుగా ఆయన ఆత్మను మన మీదకి రప్పిస్తున్నాడు. ఈ పూట ఒక మాట విందాం చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనాన్ని. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 20 అధ్యాయం 41వ వచనం. జనములలో నుండి రప్పించినప్పుడు చివరిగా ఉన్న ఈ మాటని ఒకసారి నేను చెప్తాను, అందరు చెప్పండి. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయే మాట ఏంటంటే, మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఇంతకీ ఎవరు చెప్తున్నారు ఈ మాట అని మనం ఒకసారి ఆగి ఆలోచన చేస్తే, దేవుడు యెహెజ్కేలు అనే ప్రవక్తతో ప్రవచన రీతిగా మాట్లాడమని ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్న ఒక గొప్ప మాట, ఇదిగో నా బలాన్ని నీకు చూపిస్తా, ఇదిగో నా శక్తిని నీకు చూపిస్తా, ఇదిగో నా సామర్థ్యాన్ని నేను చూపిస్తా అని ఒక మనిషితో చెప్పగలడు. నేను ఎంత బలవంతుడినో ఆ బలం నిరూపించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఒక మనిషి దగ్గర ఉన్నాయి. అయితే మనిషే తనకున్న బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మనిషే తనకున్న డబ్బునో హోదానో ఆస్తినో అంతస్తునో తనకున్నటువంటి బలగాన్నో చూపించుకొని, ఇదిగో ఇది నా బలం నేను నిరూపించుకుంటా, ఇదిగో నా ఉద్యోగం నేను కనపరుచుకుంటా, ఇదిగో నా ఇల్లు నేను కనపరుచుకుంటా, ఇదిగో నాకు పుట్టిన పిల్లలు నేను కనపరుచుకుంటా. ఈ లోకంలో నరాలాడుతున్న నరుడే తనకున్న బలాన్ని ఏ విధంగా కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడో, ఈ లోకంలో నరాలాడుతున్న మనిషి అసలు ఆయుష్ ఎంత, ఆ మనిషి ఎలాంటి వాడు? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీటి బుడగ లాంటి వాడు, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటివాడు. అసలు ఆ మనిషికి ఏ మాత్రం గ్యారంటీ లేనివాడు. అలాంటి వ్యక్తే నా బలం ఇదండి, అసలు నేను లెగిసానంటే 10 మందిని కొట్టేయగలను అని చెప్పగలుగుతారు. అసలు నేను పని మొదలు పెట్టానంటే 2-4 చేసే పనులు చేయగలను అని చెప్తారు. ఈ లోకంలో ఉన్న ఒక మనిషే తను చేయగలిగినటువంటి ఆ పనిని నిరూపించుకోవడానికి అన్ని విధాలుగా కనపరుచుకుంటుంటే, మరి మనం ఆరాధించే దేవుడు మనిషి కాదు కదా. మనం ఆరాధించే దేవుడు ఆరాధ్య దైవమైన దేవుడు, ఆయన మనిషి కాదు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి శరీర అవతారిగా వచ్చినవాడు. ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటా, కనపరుచుకుంటా. ఎందుకనయ్యా? ఎందుకని మా మధ్యలోకి వచ్చి నీవు పరిశుద్ధపరచుకోవాలి? ఎందుకని నీవు మా మధ్యలోకి వచ్చి నిన్ను పరిశుద్ధపరచుకొని నిన్ను కనపరుచుకోవాల్సినంత అవసరం ఏముంది? నీవు మా మధ్యలోకి రాకపోతే మేము జీవించలేమా?
తెల్లవారు లేస్తే పనికెళ్ళి కష్టపడి తెచ్చుకుంటున్నాం, కుటుంబం పోషించుకోలేమా? నువ్వు మా మధ్యలోకి రావాలా? నీవు మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరచబడకపోతే మా ఇల్లు మేము ఎలా శుభ్రం చేసుకోవాలో, మా ఒళ్ళు ఎలా మేము శుభ్రం చేసుకోవాలో, మాకున్నటువంటి ప్రతి వస్తువులు ఎలా శుభ్రం చేసుకోవాలో మాకు తెలీదా అని మనం అనుకుంటుంటాం. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అతి పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆ మాట చెప్పాడు కదా. అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, మొదట నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కనుక మీకు చెప్పగలుగుతున్నా. ఇక్కడ కూర్చుని చెప్తున్న నేనైనా, కూర్చుని దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకిస్తున్న మీరైనా, మనము చేయగలిగిందే ఇతరులకు చెప్పాలి, మనము చేస్తున్నదే ఇతరులకు బోధించాలి. అసలు మనం పరిశుద్ధంగా లేకుండా మన బ్రతికే అపరిశుద్ధంగా అపవిత్రంగా ఉండి, ఇదిగో మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అంటే ఎవరు వింటారు? మాకు తెలుసులే అయ్యా నీ భక్తి నీ బతుకు, మాకు చెప్పొచ్చావా నువ్వు పరిశుద్ధంగా ఉండమని అని అంటారు ఆ మనిషిలో లోపం ఉంటే. అందుకే దేవుడు ఆయన పరిశుద్ధంగా లేకోకుండా మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అనట్లా. మనల్ని పరిశుద్ధంగా ఉండమనడానికి వచ్చిన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మరొక గొప్ప మాట మీకు జ్ఞాపకం చేయనా? అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును. ఈ మాట చెప్పాలంటే ఎంత గొప్ప సవాలు అయి ఉండాలండి. దేవుని నేను పోలి నడుచుకుంటున్నా, అయ్యా దేవుని పోలి మీరు నడుచుకోండి, క్రీస్తుని పోలి మీరు నడుచుకోండి, ఆయన మరణ పునరుద్ధారణ ప్రచారం చేయండి, ఆయన గూర్చిన వార్త అనేకులకు సువార్తగా మీరు ప్రకటించండి. ఇదిగో ఆయన ఎలా జీవించాడో, ఎలా బ్రతకమన్నాడో, ఏది వద్దన్నాడో, ఏది చేయమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా జీవించొద్దన్నాడో ప్రతి దాని ప్రకారం మీరు చేయండి అని పౌలు గారు చెప్పట్లా. ఆయన చెబుతున్న ఒక చక్కటి విలువైన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి ఉన్నా, అయితే మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అని నేను చెప్పట్లా. ఎందుకో తెలుసా? నేను క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే నేను మార్చబడిపోయాను, ఆయన సారూప్యంలోకి తీర్చిదిద్దబడ్డాను, ఆయన పోలికలోకి నేను అమర్చబడ్డాను. ఆయన మనసు నా మనసు ఏకమై ఉంది, ఆయన హృదయం నా హృదయం ఏకమై ఉంది, ఆయన ఆలోచన నా ఆలోచన ఏకమై ఉంది. ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఆయన ఏ విధంగా నడుస్తున్నాడు, ఆయన ఏ విధంగా ఆయన ఉన్నటువంటి ప్రణాళికలు చేయాలనుకుంటున్నాడు, నాకు కూడా అదే రీతిగా అదే ఆలోచనలు నా మనసులోకి వస్తున్నాయి. కనుక నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఆయనను పోలి నేను నడుచుకుంటున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు అంటున్నాడు, మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటా, మీ మధ్యను నన్ను నేను కనపరుచుకుంటా. ఎందుకు కనపరుచుకుంటాడు, ఏ విధంగా కనపరుచుకుంటాడు? ఒకసారి మాట చదువుదాం చూడండి. అదే యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం చూడండి. సెలవిచ్చినది ఏమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను నేను సమకూర్చి ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఇందాక మనం చదివిన మాటలు కూడా ఆయన అంటున్నాడు, వారి మధ్యన మీ మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. పరిశుద్ధపరుచుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ చదివిన మాటలు మనం గమనిస్తే, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ సమకూర్చడం మొదలు పెడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇంతకీ చెదిరిపోయిన వారు ఎవరు? ఎక్కడ చెదిరిపోయారు? ఏ విధంగా చెదిరిపోయారు? చాలా చరిత్ర ఉంటుంది. కానీ చెదిరిపోయిన ఇశ్రాయేలు అంటే నేను ఒక అర్థమయ్యే రీతిగా ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు అనంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు అంటే ఆయన జనాంగం, ఇశ్రాయేలీలు అంటే ఆయన సొత్తు, ఇశ్రాయేలు అంటే ఆయన ఏర్పరచుకున్న జనం. అయితే మనం ఎవరు? చెదిరిపోయిన ఇశ్రాయేలుగా ఉన్నాం. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఆశల్లో ఉన్నాం, మనకున్నటువంటి కళల్లో కోరికల్లో బ్రతుకుతున్నాం.
కానీ ఆ లోకంలో ఉన్న మనలను, త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టుగా ఉన్న మనలను ఒక తోటలోకి తీసుకొచ్చిన ద్రాక్ష వల్లి వలె మనల్ని ఆయన ఏర్పరచుకొని సిద్ధపరిచి ఒక కాపరిని పెట్టి మనల్ని ప్రతిరోజు వాక్యమైన నీటి చేత మనల్ని పోషిస్తూ, వాక్యమైన నీటితో మనల్ని తడుపుతూ ఆత్మీయ జీవితం ఎదగాలని ఆశపడుతున్నాడు. అయితే ఇశ్రాయేలు చెదిరిపోయారు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ఉన్నారు, గుంపులు గుంపులుగా చెదిరిపోయారు. దేవుని సన్నిధిలోనే ఉన్నారు, వాక్యం వింటూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కానీ చెదిరిపోయారు. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నాం అని అనుకుంటున్నారు, చెదిరిపోతున్నారు. వీరందరూ ఎవరంటే పైకి భక్తి కలిగిన వారిగా జీవిస్తూ లోపల లోకాశల్లో మునిగిపోయిన వారు. ఐగుప్తులో నుంచి తీసుకొని వెళ్తున్నప్పుడు మమ్మల్ని దేవుడు విడిపించాడు, మమ్మల్ని దేవుడు కనికరించాడు, మమ్మల్ని దేవుడు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని తీసుకొని వెళ్తున్నాడు అని సంబరపడ్డారు. కానీ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళినా సరే ఆ ఐగుప్తు ఆచారాలు విడిచిపెట్టల, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులు విడిచిపెట్టల, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్న నాటుకుపోయిన కోరికలను విడిచిపెట్టల. ఎంతసేపు ఐగుప్తులు మేము అలా ఉన్నాం, ఐగుప్తులు మేము అలా తిన్నాం, ఐగుప్తులు మాకు ఈ కూరగాయలు ఉన్నాయి, ఐగుప్తులు మాకు ఫలానా రకాల పళ్ళు పంటలు వచ్చినాయి అని చెప్పి ఎంతసేపు దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీరందరూ ఎవరంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీలు. దేవుడు ఎందుకని మీ మధ్యలో నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటా, నన్ను నేను కనపరుచుకుంటా అనేది దేనికంటే మనలందరినీ కూడా చెదిరిపోయిన ఒక్కొక్కరిని ఆయన సమకూర్చడం మొదలుపెట్టి వారందరినీ ఒక సమూహంగా తీసుకొని వచ్చి వారందరినీ ఒక చోట ఏర్పరిచి అప్పుడు ఆయన పరిశుద్ధపరుచుకొని మనల్ని కూడా పరిశుద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలు గుంపులో ఒకవేళ మనం ఉంటే, అంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలేమో వ్యతిరేకంగా లేచి చెదిరిపోయారు, ఆ ఇశ్రాయేల్ ప్రజలేమో నోటుకొచ్చినట్లు మాట్లాడేది. అహరోను ఏమైపోయాడయ్యా, మోషే ఏమైపోయాడు, మమ్మల్ని నడిపించిన దేవుడు ఏమైపోయాడు, ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి, ఏర్పరచు, ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి, తయారు చేయి, ఇదిగో మా దగ్గర వెండిస్తాం, బంగారం వేస్తాం, పోగరును ఏర్పరిచి పోత పోసిన ఏదో ఒక విగ్రహం చేయి అని ఒక విగ్రహాన్ని చేసుకొని ఇదే మా దేవుడు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇతడే అని గంతులు వేయడం మొదలుపెట్టారు. చెదిరిపోయారు. చెదిరిపోవడం వల్ల అరణ్యంలో కొంతమంది ఆకులు రాలినట్లుగా రాలిపోతున్నారు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో చెదిరిపోకూడదు. చెదిరిపోవడం, ఆ ఇశ్రాయేలు చేసిన పాపాలు, వారు చేసినటువంటి కొన్ని నేరాలు మనం తలుచుకుంటూనే ఉంటున్నాం. కానీ ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం పరిశుద్ధతలోంచి మనం చెదిరిపోతున్నాం అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతలో మనం చెదిరిపోకూడదు, ప్రార్థనలో మనం చెదిరిపోకూడదు, వాక్యాన్ని వినడంలో మనం చెదిరిపోకూడదు, వాక్యాన్ని చదవడంలో మనం చెదిరిపోకూడదు. దేవుని పని కొరకు మనము అంటు కట్టబడిన ఒక ద్రాక్ష వలె ఆయన కొరకు సిద్ధపరుచుకునేటట్లుగా మనం చెదిరిపోకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకునే కృప భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెదిరిపోయారు ఇశ్రాయేలు. జనులలోనే ఉన్నారు కానీ చెదిరిపోయారు. సంఘంలోనే ఉంటున్నారు, చెదిరిపోయారు. ప్రార్థనలో భక్తిలోనే ఉంటున్నారు, చెదిరిపోయారు అన్న మాటలు అక్కడ మనకి కనబడుతున్న మాటకి అర్థం ఏంటంటే మనము ఇశ్రాయేలు ప్రజలం కాదు, ఇశ్రాయేలు దేశం కూడా మనది కాదు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు వారందరిని దేవుడు ఏ విధంగా ఏర్పరిచాడో ఈ రోజున మనము ఆత్మీయ ఇశ్రాయేలుగా మార్చబడ్డాం. ఎలా? ఆయన రక్తము చేత కడగబడి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన రక్తము చేత కడగబడ్డాం, ఆయన సొత్తుగా మార్చబడ్డాం. మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఈ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు చెదిరిపోకూడదు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఎలా ఉండాలంటే, ఆనాడు అరణ్య యాత్రలో ఎర్ర సముద్రం దాటారా, బాప్తిసం పొందుకుని బయలుదేరారు. ఆ ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి మరలా వెనక్కి తిరిగి చూస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి శత్రువులు కనబడుతున్నారు, తరుముకుంటూ వస్తున్నారు. ఐగుప్తు రథాలు కనబడుతున్నాయి, ఐగుప్తు గుర్రాలు కనబడుతున్నాయి, ఐగుప్తు సేన కనబడుతుంది. కలవరం మొదలైపోయింది. వెళ్ళిపోదామా? దేవుడు నేను తీసుకొచ్చాడు మోషే గారు, వెళ్ళిపోదామా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, అయ్యా నీ బానిసలుగానే ఉంటాం అని చెప్దామా అని అందరూ అనుకుంటూ ఉంటుంటే దేవుడు చెప్తున్నాడు, ఆ రాత్రే నీ చేతిలో ఏముంది? సముద్రం వైపు చాపగానే ఆ రాత్రి బలమైన గాలి చేత సముద్రం పాయలుగా మార్చబడింది. ఈరోజు మన సమస్య పాయలుగా మార్చబడదా? దేవుని సంధికి వస్తున్నాం,
ఎన్నోసార్లు ఎదురుగా ఎర్ర సముద్రం కనబడుతుంది అనుకుంటున్నాం, సమస్య కనబడుతుంది అనుకుంటున్నాం. ఇక ఈ సమస్యను నేను దాటలేను, ఈ ఎర్ర సముద్రం నేను దాటలేను, ఈ సమస్యను నన్ను గట్టెక్కించేవారు లేరు అని కలవరపడిపోతున్నాం. ఎంతసేపు ఇదిగోనండి నా సమస్య ఐగుప్తు రథాలు, ఇదిగోనండి నా సమస్య ఐగుప్తు గుర్రాలు, ఇదిగోనండి నా సమస్య ఐగుప్తు సైన్యం, దానిని చూసి కలవరపడిపోతున్నాం తప్ప మన ఎదురుగా ఉన్నటువంటి దేవుని చూడలేని నిస్సహాయ స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటా, మీ మధ్యన నన్ను నేను మీకు కనబరుచుకుంటా. దేనికంటే ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలు ఉన్న మీరు చెదిరిపోకుండా, భక్తిలో చెదిరిపోకుండా, ప్రార్థనలో చెదిరిపోకుండా, వాక్యంలో చెదిరిపోకుండా, దేవుని సన్నిధిలో నాటబడిన ఒలీవ మొక్కల వలె చెదిరిపోకోకుండా ఆయన సన్నిధిలో నిత్యము ఒలీవ మొక్కల వలె ఎదుగునట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరచబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆత్మీయ జీవితంలో మనము చెదిరిపోయే స్థితిలో ఉండకూడదు. ఒకప్పుడు మన ప్రార్థన జీవితాన్ని తిరగేస్తే ఎంత ప్రార్థన చేసేవాళ్ళము, ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని కాట పెడితే ఎంత ప్రార్థన జీవితం ఉందో ఒకసారి ఆలోచించండి. చెదిరిపోతున్నాం. ప్రార్థనలు చెదిరిపోవడం అంటే ఏదో గుడి మారుతున్నాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కదా నేను అనేది. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకుంటున్నాం, ఆత్మీయ జీవితంలో చెదిరిపోకుండా భక్తిని మనం నిలబెట్టుకోగలుగుతున్నామా, మాటని నిలబెట్టుకోగలుగుతున్నామా, మనసును పదిలంగా కాపాడుకోగలుగుతున్నామా, ఆలోచనలు పదిలంగా కాపాడుకోగలుగుతున్నామా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడతాడు, నేను మీ మధ్యన నన్ను నేనే పరిశుద్ధపరుచుకుంటాను. ఆయన పరిశుద్ధపరుచుకునేది దేనికి? మనల్ని పరిశుద్ధపరచడానికి. పరిశుద్ధపరుచుకున్న దేవుడు చెదిరిపోయిన వారందరిని సమకూరుస్తున్నాడు. ఆ సమకూర్చే గుంపులో మన ఆత్మీయ జీవితం కాపాడబడును గాక. ఆ సమకూరుస్తున్నటువంటి ఆ గుంపులో మనందరి ఆత్మీయ జీవితాలు భద్రపరచబడును గాక. దేవుడు సమకూర్చడం మొదలు పెడుతున్నాడు. ఆ సమకూర్చినటువంటి దాని ద్వారా మన ఆత్మీయ జీవితాలు చెదిరిపోకుండా దేవుళ్ళు స్థిరంగా నిలబడే కృప దేవుడు అనుగ్రహించును గాక. అక్కడే ఇంకొక మాట ఉంది, చదవండి. ఇందాక చదివిన 25 వచనంలోనే, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశములో వారు నివాసం చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిది సమకూర్చడం మొదలు పెడతాడు, భక్తిలో నిలబెడతాడు, ప్రార్థనలో నిలబెడతాడు, ఆత్మీయతలో నిలబెడతాడు. ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ కృంగిపోతున్నామో, ఎక్కడ కుమిలిపోతున్నామో ఆ పరిస్థితి నుంచి లేవనెత్తి మనల్ని చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తాడు. సమకూర్చిన దేవుడు రెండో పని చేస్తున్నాడు. మరలా చదవండి అమ్మా. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశములలో వారందరూ నివాసం చేయబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండోది సమకూర్చుతాడు, మొదటిది. రెండోది మనందరినీ ఒక చోట నివాసం చేసేటట్లుగా చేస్తాడు. నివాసం అంటే మనందరికీ తెలిసినంత వరకు మనం కట్టుకున్న ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఆ ఇంట్లో ఇల్లు వస్తువులు సరిపోద్దా? ఆ ఇంటికి ఒక కుటుంబం ఉండాలి. కుటుంబం ఉంటేనే ఒక ఇల్లు, ఆ కుటుంబం ఉంటేనే దాంట్లో వాడుకునే వస్తువులు. ఈ విధంగా వారందరూ ఎక్కడ నివాసం ఉంటారంట? దేవుడు తమ కొరకు సిద్ధపరిచిన దేశంలో నివాసం ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ దేశంలో మనందరం నివాసం ఉందుముగాక. దేవుడు మనకు సిద్ధపరిచిన దేశం, తన సేవకుడైన యాకోబునకు దేవుడిచ్చిన దేశం. ఆయన పేరు ఒకప్పుడు మోసగాడే. అందరు అనేవాళ్ళు, అన్నను మోసం చేశాడ్రా అని అందరూ ఏలెత్తి చూపించేవాళ్ళు. తండ్రిని మోసం చేశాడ్రా, వాడిది ఒక బ్రతికేనా? కళ్ళు కనపడిన తండ్రిని మోసం చేశాడ్రా అని అనేవాళ్ళు. ఇంకా కొంచెం సేపు వెళ్ళి ఆలోచిస్తే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఇదిగోరా బామర్దులు మోసం చేశాడురా, ఇదిగో మామను మోసం చేశాడు అని అందరూ ఆయన పేరేక మోసగాడు 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 అని చెప్తా ఉంటుంటే ఒక దినం వచ్చిందండి. ఆ రోజున మోసగాడు మోసగాడని ముద్రను మోసుకుంటూ వెళుతున్నటువంటి యాకోబు జీవితంలో ఒక్కడు మిగిలిపోయాడు. ఒక రాత్రి కుటుంబం బాగానే ఉంది, ఆస్తి మందల సంపాదించాడు, పనివాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తన దేశానికి వెళ్ళమని దేవుడు చూపించి, ఇదిగో నువ్వు ఇక్కడ కాదు, ఎక్కడ నేను నీకు కనబడి నీకు దర్శన రీతిగా మాట్లాడానో, ఎక్కడ నీవు రాయి నిలబెట్టి బేతేలు అని నామకరణం చేసి నూనె పోసి ప్రతిష్ఠించావో ఆ దేశానికి నువ్వు వెళ్ళు, ఆ దేశానికి ప్రయాణం చేయి, ఇక్కడ నువ్వు ఉండడం కాదు. అయ్యా,
అక్కడ నా అన్న ఉన్నాడు, అన్నను మోసం చేసి వచ్చాను, అక్కడికి వెళ్తే బ్రతకనిస్తాడా అని ఆలోచిస్తున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీతో పాటు నేను కూడా వస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన పరిశుద్ధపరుచుకున్న దేవుడు. మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరిచే దేవుడు మన ఆలోచనలు పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచే దేవుడు మన తలంపులను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని నడినెత్తి మొదలుకు నరికాలు వరకు దేవుడు పరిశుద్ధపరచునుగాక. ఇశ్రాయేలు అనే పేరు మార్చబడక ముందే యాకోబుతో దేవుడు మాట్లాడాడు. దర్శన రీతిగా అంటాడు, ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావు? ఒకే ఒక కర్ర పట్టుకుని యోర్దాను దాటొచ్చావు కదా, మరలా బయలుదేరు, నేను నీకు చూపించే దేశంలో నీవు నివాసం చేయాలి అని యాకోబుని తొందర పెట్టి తీసుకుని వెళ్తుండగా ఊరు దగ్గరలోకి వచ్చేప్పటికి కలవరం మొదలైంది. అన్న గుర్తు వస్తున్నాడు, చేసిన మోసం గుర్తు వస్తుంది, వంట వండి కొంచెం కూర పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, అది గుర్తు వస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి అన్న వస్త్రాలు కప్పుకొని దీవెనలన్నీ సొంతం చేసుకున్నాడు, అది గుర్తు వస్తుంది. ఇంకా తనలో ఉన్నటువంటి యాకోబులో అందరూ మనం మోసగాడు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, బామర్దులు మోసం చేశాడు అనుకుంటున్నాం. కానీ యాకోబు గారు మోసంతో కాదండి, ప్రార్థనతో జయిస్తూ వచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాడడం మొదలుపెట్టాడు. పోరాటం అక్కడే మొదలైంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నను ముందు బయటికి రానివ్వకుండా తను వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. అంత పోరాటం కలిగిన వాడు, అంత పోరాట యోధుడిగా ఉన్న యాకోబు ఒక దినాన మనుషులతో పోరాడడం కాదు, దేవునితోనే పోరాడేవాడిగా నిలబడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఆత్మీయ జీవితం కాపాడబడగలిగితే, మనమందరము ఇశ్రాయేలుగా సమకూర్చబడితే, చెదిరిపోయిన వారందరి ఆత్మీయ జీవితాలు సమకూర్చబడితే, దేవుడే నిత్యము మనలతో ఉండి నడిపించి ఆయనతో సహవాసం చేసేట్లు దేవుడి కృప అనుగ్రహించునుగాక. ఒకే ఒక్క రాత్రి తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు, కలిగిన సమస్తాన్ని పక్కన పెట్టాడు, భార్యలు పిల్లలు పక్కన పెట్టాడు, పనివాళ్ళని పక్కన పెట్టాడు, మందను పక్కన పెట్టాడు, ఒక్కడు మిగిలిపోయాడు. ఇదిగో మీరందరూ వెళ్ళండి, నేను నా దేవునితో గడిపే సమయం, నా దేవునితో మాట్లాడే సమయం. అసలు దేవుని నన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు నడిపేస్తున్నాడో, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నాడో ఆయనతోనే నేను తేల్చుకొని వస్తాను అన్నట్లుగా ఆ యబ్బోకు రేవులో ఒక్క రాత్రి ఒక్క మనుషుడు దేవునితో కలిసి మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ ఉండగా ఇక తెల్లవారిపోతుంది, నన్ను పోనేమని దేవుడు మాట్లాడుతున్నా కానీ పోవడం కుదరదయ్యా, నన్ను దీవిస్తే కానీ నేను పోను. ఏం దీవించలేదు నిన్ను? ఆస్తి ఇచ్చాగా. ఏం దీవించలేదు నిన్ను? భార్యలు ఉన్నారుగా. ఏం దీవించలేదు నిన్ను? పిల్లలు ఉన్నారుగా. ఏం దీవించలేదు? అంతమంది పనోళ్ళు ఉన్నారు కదా. అంటే ఇది కాదయ్యా నా దీవెన, లోక సంబంధమైన దీవెన కాదు, ఆత్మ సంబంధమైన దీవెన కావాలి. చెదిరిపోయిన వ్యక్తిగా ఉన్న దీవెన కాదు, సమకూర్చబడిన వ్యక్తిగా ఉన్న దీవెన నాకు కావాలి అని దేవుని సందులో పోరాడుతూ ఉంటే చివరిగా అంటాడు, నీ పేరేంటి? దీవిస్తా కానీ నీ పేరేంటంటే అప్పుడు చెప్తున్నాడు, ఏమని? నా పేరు యాకోబయ్యా, మోసగాడు, అందరిని మోసం చేశా. సరే నీ పేరు బాగానే చెప్పావులే కానీ ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. ఆమేన్ చెప్పండి. ఆ ఇశ్రాయేలు దేశంలో మనందరినీ నివాసం చేసేటట్లుగా మనము పోరాడే వ్యక్తులుగా మార్చబడాలి. మనుషులతో కాదు, ఇరుగు పొరుగు వారితో కాదు, అప్పున్న వారితో కాదు, ఆత్మ సంబంధంగా మనము దేవుని సందులో, అయ్యా ఇదిగో నా ఆత్మీయతను కాపాడుకునేటట్లుగా నాకు కృపనివ్వవా అని పోరాడి ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా, యోధులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. అక్కడ రాయబడిన మాట ఏమనుందంటే 32వ అధ్యాయం ఆదికాండంలో, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేలే. తల్లి గర్భంలోనే పోరాటం మొదలైంది, తల్లి గర్భంలోనే పోరాడడం నేర్చుకున్నాడు. వీళ్ళు భూమి మీదకి వచ్చి కొంతమంది పోరాడడం నేర్చుకుంటారు. నాకు ఆస్తి ఎంత ఇవ్వలేదు, నాకు అంతస్తులు ఎంత ఇవ్వలేదు, అదిగో వాళ్ళకి ఎంత ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారని పోరాడతారు. కానీ యాకోబు ఎక్కడ పోరాటం మొదలు పెట్టాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటం నేర్చుకున్న యోధుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున ఆ దేశంలో, పోరాడే దేశంలో మనం నివాసం ఉండేట్లు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పోరాడటం అంటే మనుషులతో కాదు, మరొకసారి చెప్తున్నా, పోరాడటం అంటే మనకేదో బాకీ ఉన్న వాళ్ళతో, మనకి అప్పున్న వాళ్ళతో కాదు, దేవుని సందులో ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం కాపాడుకునేటట్లుగా ఆత్మ సంబంధమైన పోరాటం చేసేవారికి మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టునుగాక. పోరాడిన వారు ఇంకెక్కడుంటారో ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆ మాట కూడా చదువుకుందాం ఒకసారి. అదే యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం.
11:17. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆయా జనముల మధ్య నుండి, ఇదిగోండి మొదటి నుంచి చూస్తానున్న మనం చదివి 3 వచనాలు ఈ మాట కనబడతానుంది. ఆయా జనములలో నుంచి నేను మిమ్మలను సమకూర్చి, ఎక్కడెక్కడైతే ఆత్మ జీవితం చెదరగొట్టబడిందని, ప్రార్థన జీవితం చెదరగొట్టబడిందని, ఆత్మ సంబంధమైన జీవితం చెదరగొట్టబడిందని అనుకుంటున్నారో, అక్కడ నుంచి మిమ్మల్ని నేను రప్పించింది దేనికి అంటే, ఇశ్రాయేలు దేశమును మీ వశం దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నమ్మిన వాళ్ళు, దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని మనం వశం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో, నేను మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. పరిశుద్ధపరచుకోవడానికి నేను దిగి వస్తున్నా. పరిశుద్ధపరచుకోవడానికి మీ మధ్యలోకి వస్తున్నా. 2-3 ఎక్కడ ఆయన నామం పేరిట కూడుకుని ఉంటే వారి మధ్యలోకి వస్తానన్న దేవుడు మన మధ్యలోకి వచ్చింది దేనికి అంటే, ఆయన పరిశుద్ధపరచుకొని మనల్ని పరిశుద్ధపరచడానికి. మనం ఎందుకు పరిశుద్ధపరచబడాలి? చెదిరిపోయి ఉన్నాం. మనం ఎందుకు పరిశుద్ధపరచబడాలి? అనేక రీతులుగా చెదరగొట్టబడి ఉన్నాం. చెదిరిపోయిన జనుల్లోనే ఉన్నాం, ఊర్లోనే ఉన్నాం, గ్రామంలోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. చెదరగొట్టబడిన పేరుంది మనకి. బ్రతికి ఉన్నానన్న పేరైతే ఉంది కానీ మృతుడనే అన్న మాట ఉంది కదా. ఆ విధంగా సంఘంలో, సమాజంలో, ఊరిలో, గ్రామంలో ఉంటూనే చెదరగొట్టబడిన వారిగా ఉంటున్నాం. మా చెదరగొట్టబడిన పరిస్థితుల్లోంచి మనల్ని సమకూర్చి, ప్రార్థన జీవితంలో చెదరగొట్టబడిన, ఆత్మీయ జీవితంలో చెదరగొట్టబడిన, నమ్మకత్వంలో చెదరగొట్టబడిన, ఒకరిని ఆదరించడంలో ఒకవేళ ఆదరించలేక చెదరగొట్టబడిన, భక్తిలో చెదరగొట్టబడిన, ఉన్నతమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడంలో చెదరగొట్టబడిన ఆ పరిస్థితి నుంచి మనల్ని ఒక గుంపు జనాంగంగా సమకూర్చి, మనల్ని యాకోబు వలె పోరాటం నేర్పించి, ఆ పోరాట తత్వంలో నుంచి దేవునితో నిత్యము పెనుగులాడేవానిగా మార్చబడి, ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా మార్చబడి పేరు మార్చుకునే వారిగా చేస్తే, ఈ 3వ మాట మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలు దేశాన్ని మీ వశము చేస్తాను. ఆమె చెప్పండి. ఎవరిదైనా ఆస్తి మన వశం అవుతుందంటే సంబరంగా ఉంటుందా ఉండదా? చెప్పండి చెప్పండి. ఎవరిదైనా ఆస్తి తేరగా వస్తుందంటే సంబరమేనా? సంబరమే. ఆస్తి దాకా ఎందుకండి? ఎవరిదైనా 100 రూపాయలు కదా అక్కడ కనబడింది అనుకో, అటు ఇటు చూస్తాం, ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా అని. ఒక 100 రూపాయల నోటికే అంత ఆనందపడుతున్నామే. మనకు ఇశ్రాయేలు దేశం మనం వశం చేస్తున్నాడండి దేవుడు. ఆ వశం చేసే గుంపులో మనం ఉండాలి. గట్టిగా ఆమెను చెప్పండి. భక్తి జీవితం దేనికి? ఆత్మ సంబంధమైన జీవితం దేనికి? ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటాక, లేదా ఒక ఇల్లు కట్టుకున్నాను అనుకుంటానుక, లేదా ఇంత ఆస్తి పోగు చేసుకున్నాను అనుకోవడానిక? దీనికోసం కాదండి. ఆత్మీయ జీవితం మనము ఇశ్రాయేలు దేశాన్ని వశం చేసుకోవాలి. గట్టిగా ఆమెను చెప్పండి. చెదరగొట్టబడుతున్నాం. ఏ విషయంలో చెదరగొట్టబడ్డాం? ఆత్మీయతలో, ప్రార్థనలో, భక్తిలో, పరిశుద్ధాత్మలో, ఒకరిని ఆదరించడంలో, పరిచర్య చేయడంలో ఏ విషయంలో చెదరగొట్టబడుతున్నా ఆయన సమకూర్చడం మొదలు పెడుతున్నాడు. ఈ రాత్రి సమకూర్చిన దేవుడు మనకు పోరాటం నేర్పిస్తున్నాడు. ఇదిగో ఈ విధంగా భక్తిలో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, పెనుగులాడాలి, దేవునితో నిత్యము కూడా ఆయన ముఖ దర్శనం చేసేవానిగా మార్చబడాలి, ఆయన స్వరం వినేవారిగా మార్చబడాలి. ఒక పోరాటం నేర్పుతున్నాడు. నేర్పి మన దేశంలో నివాసం చేస్తూ ఆయనతో పోరాటం చేస్తున్న మన జీవితంలో మనకు ఒక దేశాన్ని వశం చేస్తున్నాడు. ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం మన వశం దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పటి వరకు 3 మాటలు విన్నాం కదా. మరొక 3 మాటలు రెఫరెన్స్ చదివించి నేను ముగించేస్తాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి, పరిశుద్ధుడైన దేవుడు, ఈ మాట మీరందరూ జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూల వాక్యం నుంచి మనం చదువుతున్నాం, మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఎందుకు పరిశుద్ధపరచుకుంటాడో కొన్ని మాటలు విన్నాం. చెదరగొట్టబడిన వారందరినీ సమకూరుస్తాడు. ఆ సమకూర్చిన వారందరినీ యాకోబు సంతానంగా చేసి, ఇశ్రాయేలు జనులుగా చేసి, ఆ వారున్న దేశంలో నివాసం ఉండేట్లుగా చేస్తాడు.
ఇంతకీ ఆ దేశం ఏది అని ఆలోచిస్తే ఇశ్రాయేలు దేశాన్ని మనం వసూలు చేస్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మనల్ని పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరుస్తాను అంటున్న దేవుడు ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడో ఇక్కడ మనం చదువుతున్నాం. మరొకసారి చదవండి అమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి ఆయన దేని ద్వారా పరిశుద్ధపరచుకుంటున్నాడు? నీతి. మనము నీతిమంతులుగా మార్చబడితే మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, పరిశుద్ధుడైన దేవుడే నీతిని బట్టి తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటున్నాడు. మరి మనం అవినీతి ఉంటే పరిశుద్ధపరచబడతామా? అక్రమం ఉంటే పరిశుద్ధపరచబడతామా? ఏ రకమైన లోక సంబంధమైన ఆచారాలు, ఆలోచనలు, ఏ రకమైనది మనలో ఏలుబడి చేస్తున్నా పరిశుద్ధపరచబడతామా? మన దేవుడు నీతిని కోరుకుంటున్నాడు. ఆ నీతిమంతులుగా మనం మార్చబడితే మొదట పరిశుద్ధపరచబడతాం. నీతిమంతులు ఎలా మార్చబడతారు? నీతిమంతులుగా ఎలా తీర్చిదిద్దబడతారు? నీతిమంతులుగా ఏ విధంగా మనం గుర్తించబడతాం? ఏమండి, ఈ వ్యక్తి పలానా ఇంటి పేరండి, ఈ వ్యక్తి పలానా ఊరండి, ఈ వ్యక్తి పలానా ఉద్యోగం అండి, దీనికి ఒక ఆధారం ఉంది. ఆయన పలానా కాదా అని నిరూపించుకోవడానికి ఇప్పుడు కొన్ని గుర్తింపు కార్డులు కూడా వచ్చినాయి. అయితే ఈ వ్యక్తి నీతిమంతుడు అని ఆధారం ఎలా వస్తుంది? ఈ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు అని ఆధారం ఎలా వస్తుంది అంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నోవాహు ఆ తరము వారందరిలో ఎలా ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చూశాడండి దేవుడు. వినండి జాగ్రత్తగా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తుంటే నీతిమంతులు ఎవరా, నీతిమంతులుగా ఎవరున్నారా అని దేవుడు, ఆయన కన్ను దృష్టి అంట ఎల్లప్పుడూ నీతిమంతుల మీద ఉంటుందంట. నీతిమంతులుగా ఎవరున్నారని చెప్పి నీతిమంతుల కోసం ఆయన కన్నులు వెతుకుతాయంట. అలా వెతుకుతూ ఉంటే ఊరందరిని చూస్తే ఎవరికి వాళ్ళంట వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా, వాళ్ళ మనస్సుకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. పాపం తప్పు అనేది అసలు వాళ్ళకి ఇది తప్పు కాదన్నట్లుగా, పాపం కాదన్నట్లుగా విచ్చలుడిగా జీవిస్తున్నారు. అందరూ అలా ఉంటే ఒకే ఒక్క వ్యక్తి, ఆ కుటుంబాన్ని దేవుడు చూశాడు. నోవాహు ఆ తరము వారిలో, ఈ తరము వారిలో నీతిమంతుడిగా జీవిస్తున్నాడని రాయబడి ఉంది. ఆ నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు చూశాడు. చూసి అంటాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. నోవాహు, ఇదిగో అందరిని చూశానయ్యా, ఊర్లో ఉన్న వారందరినీ గమనించానయ్యా, ఒక్కళ్ళు కూడా నీతిమంతులుగా కనబడట్లా. నా దృష్టికి నీ ఒక్కడు నీతిమంతులుగా కనబడుతున్నావు. అయితే నేను ఈ ప్రాంతం అంతటిని నాశనం చేయాలని, నశింప చేయాలని అనుకుంటున్నా. ప్రళయం ద్వారా అసలు ఈ ప్రపంచాన్నే ముంచేయాలని అనుకుంటున్నా. నీవు నీతిమంతుడిగా ఉన్నావు, నీ కుటుంబం కాపాడబడాలి. నీవు నీతిమంతుడిగా ఉన్నావు, నీ కుటుంబం రక్షించబడాలి. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పయ్యా, ఏ పనైనా చేస్తాను. ఫలానా కర్ర తెచ్చుకో, ఫలానా సైజు, వెడల్పెంత, పొడవెంత, ఎత్తెంత, లోపల అరలిన్ని అలా పెట్టుకో, ఒక ఓడను తయారు చేయి. ఇవన్నీ చెప్తే మామూలుగా అయితే ఆ మాటకి చాలేవయ్యా చెప్పొచ్చు అని అంటారు. కానీ నోవాహు ఎక్కడ కూడా ఎదురు చెప్పకుండా ఆ ఓడను తయారు చేస్తూ 120 సంవత్సరాలు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు. ఇదిగో ప్రళయం రాబోతుంది, భూమి నీటి చేత మునగబోతుంది, చెట్లు, పక్షులు, పశువులు, జంతువులు, మనుషులు నీట మునిగిపోబోతున్నారు. మీరందరూ కూడా మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం దేవుని దగ్గర వేడుకోండి, ఆయన నీతిమంతులుగా చేస్తాడు, రక్షణ దయచేస్తాడు అని ఎన్ని చెప్తున్నా ముసలాయనికి పిచ్చెక్కింది లేరా. ముసలాయనికి మధ్య చెల్లించినట్టు ఉంది. నీళ్ళంట, పడవంట, వాడంట, మునిగిపోద్దంట. ఎన్ని సంవత్సరాలు చూడాలా? ఎంతమంది మన పితరులు జీవిస్తూ రాలా, చెబుతూ రాలా, ఏమొచ్చింది, ఎప్పుడు జరిగింది అన్నట్టు అందరూ అనుకుంటా ఉంటుంటే వాళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు. వాళ్ళందరూ వచ్చి పని చేస్తున్నారు, ఆ పూటకి ఎంతగా జీతం తీసుకుని వెళ్ళిపోతున్నారు. 120 సంవత్సరాలు దేవుని గురించి చెప్తున్న ఒక్కళ్ళు రాలేదండి. తీరా నీతిమంతుడు ఉన్నటువంటి ఓడలోకి ఏమొచ్చాయి చెప్పండి? నోరు లేని మోగజీవులు వచ్చినాయండి. వాటికి అర్థమైంది మేము రక్షించబడాలని.
వాటికి అర్థమైంది. అవి కూడా ఎలా వచ్చినాయి? జతలు జతలుగా వచ్చినాయండి. ఒకటి వస్తే సరిపోదు, మాకు ఇంకో జత కావాలని. మరి మేము మరలా మా వంశాన్ని వృద్ధి చేసుకోవాలని చెప్పి జతలు జతలుగా ఓడలోకి వచ్చాయి. ఆ ఓడలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడ నవ్వుకుంటున్నారు. ఎందుకు వచ్చింది, ఈయనకి పిచ్చెక్కినట్టు ఉంది. ఊళ్ళో ఎవడైనా వాడ కడతాడా? సముద్రం దగ్గర కడతాడు. ఎవరైనా నీళ్ళున్న చోట కడతారు. ఇదేంటి ఊళ్ళో కడుతున్నాడు వాడని చెప్పి అందరూ నవ్వుకున్నారండి. కానీ ఎక్కడ బాధపడలా. వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారే, ముసలోడికి పిచ్చెక్కిందని అనుకుంటున్నారని ఎక్కడ అనుకోలేదండి. వాళ్ళకి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూనే ఉన్నాడు. నీతి కలిగిన వ్యక్తిగా పరిశుద్ధపరుచుకుంటూనే ఉన్నాడు. ఆ ఓడలోకి వెళ్ళాడు. ఓడ తలుపు దేవుడు మూశాడు. ఆకాశ తుమ్ములు దేవుడు విప్పాడు. ప్రచండ వర్షం. ఎన్ని దినాలు? మొన్న 4 రోజుల వర్షానికే ఎవరికి వాళ్ళు అల్లాడిపోయారు. ఊళ్ళు మునిగిపోయి విజయవాడ అంతా ఏ విధంగా మార్చబడిపోయింది. 40 దినాలు వర్షం ఆగకుండా ప్రచండ వర్షం పడితే ప్రపంచం మునిగిపోయింది. కానీ దేవుని నమ్మిన వారు, రక్షించబడిన వారు ఎలా ఉన్నారు? ఓడలో పైకి తేలారు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో క్రీస్తు రక్తం చేత కడగబడితే, దేవుని సొత్తుగా మార్చబడగలిగితే, ఇశ్రాయేలు జనాంగంగా తీర్చిదిద్దబడగలిగితే, పరిశుద్ధపరచుకోగలిగితే, ఒక దినాన నీట మునిగేవారిగా కాదు, మేఘాల మీద ఎత్తబడేవానిగా మనల్ని దేవుడు మరల్చునుగాక. నీట మునిగిపోయి అయ్యా ఓడ తలుపులు తెరవా, ఓడ తలుపులు తెరవా అని కేకలు వేసేవారిగా కాదు, ఓడలో ఉంటూ మేఘాల మీద వెళుతూ ఆయన ముఖ దర్శనాన్ని చూసేటట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. మొదటిగా నీతి అని అంటే రక్షణ. మనం నీతిమంతులుగా రక్షణ పొందుకుని ఉండాలి. రెండో మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం అదే 8వ అధ్యాయం. ఇప్పుడు మనం నోహ గురించి చదువుకున్న ఆ వచనాల్లోనే 8వ అధ్యాయం 20 వచనం చదవండి. 20 వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్రమైన పశువులన్నిటిలోను పవిత్రమైన పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసుకొని దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని ఏర్పరిచి ఆ బలిపీఠం మీద దహన బలిని దేవునికి అర్పించాడు. హల్లెలూయా. ఇప్పుడు 21 వచనం చదవండి. ఎప్పుడు పవిత్రమైన పశువులు, పవిత్రమైన పక్షులు కొన్నిటిని తీసుకొని వాటన్నిటిని ఆయన కట్టిన బలిపీఠం మీద వాటిని ఖండించి బలిపీఠం మీద అర్పించిన తరువాత అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట ఇదిగో మనుష్యులను బట్టి భూమిని మరలా నేను శపించనని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరం ఎన్ని అక్రమాల్లో ఉన్నా, పాపాల్లో ఉన్నా, నేరాల్లో ఉన్నా బ్రతికున్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. ఇక మీదట నోవాహు నీవు కట్టిన బలిపీఠం ద్వారా, ఆ బలిపీఠం మీద నీవు అర్పించిన పవిత్రమైనటువంటి వాటి ద్వారా ఆ సువాసనని నేను ఆఘ్రానించాను. ఇక మీదట నేను భూమినికి నేను శపించను, మరలా ఇలాంటి కార్యాలు నేను చేయను అని వాగ్దానం చేశాడు. అందుకే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. లేకపోతే ఏనాడో పరదేశులము యాత్రికులు అని పాట పాడుకుంటే వెళ్ళాలి. పరదేశంలో ప్రభులారా అని పాట పాడుకుంటే వెళ్ళాల్సిందే. ఈరోజు నీ మాటలు వెంటనే మన జీవితంలో మనము రెండోది మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొదటిది నీతిమంతులుగా మార్చబడాలంటే రక్షణ పొందుకోవాలి. రెండవది బలిపీఠం కట్టాలి దేవుని సన్నిధిలో. బలిపీఠం అంటే ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితంగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. కష్టం వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, కాలు నొప్పి వచ్చినప్పుడు, ఆకలి పుట్టినప్పుడు, ఆ ఆకలి తిన్నది అరగనప్పుడు ప్రార్థన కాదు. ప్రతిరోజు ఒక సమయాన దేవునికి బలిపీఠం కట్టేవానిగా మార్చబడుదుముగాక. ఆ బలిపీఠం మీదకి మన దేవుడు దిగి వచ్చి బలిపీఠం మీద అర్పించిన అర్పణ, చేసిన ప్రార్థన, పెట్టినటువంటి నైవేద్యం, చేసినటువంటి ఆ ధూపాన్ని ఆయన సన్నిధికి చేరగలిగినటువంటి కృప చేత దేవుడు మనల్ని నింపునుగాక. బలిపీఠం మండాలి. అందుకే లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో మాట ఉంటుంది, బలిపీఠం మీద అగ్ని నిత్యం వండుతుండాలి, అది ఆరిపోకూడదు. అగ్ని ఆరిపోతే వేరే వచ్చి కూర్చుంటాయి. అగ్ని ఆరిపోతే పొయ్యిలో మంటనంతసేపు ఏది దగ్గరికి రాదు. ఆ మంట ఆరిపోతే ఏమొచ్చి కూర్చుంటుంది? పిల్లి వచ్చైనా కూర్చుంటుంది, కుక్క పిల్ల వచ్చైనా కూర్చుంటుంది. ఈ రోజున మన బలిపీఠం ఆరిపోకూడదు, మన బలిపీఠం మండాలి. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. గట్టిగా ఆమెను చెప్పండి. మూడో మాట కూడా మీకు చూపించి ముగించేస్తాను చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం
24, 25 వచనాలు చదివి ఇక మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి అన్నమాట. 36వ అధ్యాయం యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 24, 25 వచనాలు. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడో మాట మనం వింటున్నాం ఇక్కడ మరలా, మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. ఎలా పరిశుద్ధపరుచుకుంటావయ్యా అనంటే, చెదిరిపోయినటువంటి వారందరూ, జనులలో చెదరగొట్టబడిన వారందరిని నిన్ను సమకూరుస్తా. వారందరిని సమకూర్చి ఎక్కడెక్కడ చెదరగొట్టబడ్డారో, ప్రార్థనలో, భక్తిలో, పరిచర్యలో, పరిశుద్ధాత్మలో, దేవుని సన్నిధిని కనబడడంలో ఎక్కడెక్కడ చెదిరిపోయారో వారందరిని సమకూరుస్తాడు. సమకూర్చిన వారందరినీ కూడా ఒక నివాసంలోకి తీసుకొస్తాడు. యాకోబుకు దేవుడిచ్చిన నివాసంలోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన దేవుడు ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా ఇశ్రాయేలుని వశం చేస్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, విన్నాం. అయితే ఎవరిని ఆయన పరిశుద్ధపరుస్తాడంటే, ఆయన కూడా పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి ఆయన పరిశుద్ధపరుచుకుంటున్నాడు. ఆ నీతి ఏంటంటే, మనము రక్తం చేత కడగబడాలి. కోళ్ళ రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం ఒక మనిషిని పరిశుద్ధపరచబడదు. ఒకప్పుడు క్రీస్తు ప్రభుల వారు రాకముందు ఈ కోళ్ళ రక్తం ద్వారా పాప క్షమాపణ కలిగేది. యాజకుడి దగ్గర తీసుకుని వెళ్ళేవాడు, అయ్యా ఇదిగో నేను ఈ పలానా పాపం చేశా, ఈ పాపం చేసావా, కోడిని తీసుకురా. అయ్యా నేను ఇదిగో పలానా పాపం చేశా, ఈ పాపమా, పక్షిని తీసుకురా. అయ్యా నేను ఇదిగో పలానా పాపం చేశా, ఈ పాపమా, పశువుని తీసుకురా. ఇదిగో అయ్యా నేను ఈ పలానా పాపం చేశా, ఈ పాపమా, గొర్రెపిల్లని తీసుకురా అని ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క దాన్ని తీసుకొని వచ్చి ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. ఆ పాప పరిహారార్థ బలి అర్పించేటప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి ఆ పక్షులు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, వాళ్ళు తెచ్చినటువంటి వాటి మీద మొదట ఆ తెచ్చిన వ్యక్తి మీద యాజకుడు చేతులుంచి ప్రార్థన చేసి ఆ వారు చేసిన పాపాన్ని ఈ పక్షుల మీదకి, పశువుల మీదకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత ఇప్పుడు పాపం మనిషిలో లేదు, దేని మీదకి వచ్చింది, వాళ్ళు తెచ్చినటువంటి ఆ అర్పణలోకి వచ్చింది. అప్పుడు దానిని అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళ నిమిత్తం, ప్రాయశ్చిత్తార్థం నిమిత్తం, పాప పరిహారార్థ బలి అర్పించడానికి వాళ్ళను ఆ తెచ్చినటువంటి ఆ జంతువుని వధించి ఖండాలు ఖండాలుగా చీల్చి అంత్రమును, కొవ్వును, వాటిలో ఉన్నటువంటి వపను, వీటన్నిటిని వేరు చేసి ఆ బలిపీట మీద పెట్టి కాల్చేవాళ్ళు. కొన్నిసార్లు కాలుస్తున్నప్పుడు ఆ బలిపీట మీద కొన్ని ఎగిరి పడుతుండే, నేను ఇక్కడ కాలను, నేను ఇక్కడ ఉండలేనని. కానీ ఎగిరి పడుతున్నప్పుడు కూడా ఒక ముండ్లు గడ్డని తీసుకుని వాటిని గుచ్చి మరలా బలిపీట మీద పెట్టి కాల్చేవాడు. ఆ విధంగా కాలిస్తాం వల్ల ఇలా పాపం తీరిపోయింది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం వచ్చి రక్తాన్ని చిందించాడు. 2024 సంవత్సరాల క్రితం ఆయన మన కోసం వచ్చి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని శతాబ్దాలను విడదీసి పాత నిబంధన, క్రొత్త నిబంధన బైబిల్లో మనం చూస్తున్నట్లుగా ఆయన మన కోసం ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి కోళ్ళ రక్తం తీసుకురాలా, గొర్రెల రక్తం తీసుకురాలా, ఎడ్ల రక్తం తీసుకురాలా, పశువుల రక్తం తీసుకురాలా. ఆయనే మన కొరకు యవ్వన రక్తాన్ని కార్చి మన పాపాలను మనం విడుదల కలుగు చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులు. ఆ నీతిమంతుల జాబితాలో మనం ఉండాలి, ఆ నీతిమంతులుగా మనం మార్చబడాలి. అయితే రెండవది మనం చేసిన పని ఏంటంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి నీతిమంతులు ఉంటే సరిపోద్దా? చాలదు. నేను నీతిమంతులు కొన్నానండి, రక్షణ పొందుకున్నానండి, బాప్తిసం పొందుకున్నానండి, చాలదా? ప్రతిరోజు బలిపీఠం కట్టాలి. నోవాహు నీతిమంతుడిగా ఉండి ఓడలోకి ప్రవేశించి ఆ ఓడ అరారోతు పర్వతాల మీదకి ఎక్కి నీటిలో తేలిన తర్వాత కన్నులు తెరిచి చూస్తే ప్రపంచమంతా అతనున్న కనుచూపు మేరంత నీళ్లే. ఎక్కడ ఒక మొక్క కానీ, ఎక్కడ ఎవరు మనిషి కానీ కనబడలా. ఆ నీళ్ళలోంచి ఎలాగా అనుకుని ఒకసారి కాకిని వదిలాడు, అది వెళ్ళి వచ్చింది. మళ్ళీ రెండోసారి వదిలాడు, ఇక వెళ్ళి రాలా. తర్వాత పావురాన్ని వదిలితే అది వెళ్ళి తుంచబడిన ఒలీవ మొక్క ఆకును తీసుకుని, కొమ్మను తీసుకుని వచ్చి ఇచ్చింది. అప్పుడు ఒలీవ మొక్క ఒకటి బ్రతికినట్టుగా కనబడింది. అంటే పక్షులన్నీ చనిపోయినా, జంతువులన్నీ చనిపోయినా, చెట్లన్నీ చనిపోయినా ఒకే ఒక్క చెట్టు బ్రతికుంది. ఏ చెట్టు అది? ఆ ఒలీవ చెట్టుగా మనం మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఒలీవ చెట్టు అంటే ఎప్పుడు కూడా పైకి చూస్తుందంట.
ఎంతసేపు దేవుని వైపు చూస్తుంది. అందుకే మనం దేవుని వైపు చూస్తూ మనం ఆధారపడి జీవించాలి. రెండవది, నోవాహు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీదకి దేవుడు దిగొచ్చాడు. మనకు జీవితంలో రక్షణ పొందుకున్న నాటి నుంచి ప్రార్థన జీవితం పెరగాలి. నిన్న చేసుకున్నానండి ప్రార్థన, ఇప్పుడు చేయకపోతే ఏమైతే దేవుడికి తెలియదు నా బాధ అని అనుకుంటాం. కానీ ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టాలి. మూడోది ఏమన్నాం? శుద్ధ జలము మీ మీద చల్లుతాను. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం నింపబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. దీని గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు, కానీ మనందరికీ తెలిసినంత వరకు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అందుకే మనము శుద్ధ జలము ఆ రోజుల్లో జల్లేవాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ మన మీద వాలుతున్నాడు, మనల్ని నింపుతున్నాడు, మనలో ఉంటున్నాడు. మరొక చోట రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడు. ఎక్కడో లేడు పలానా కొండ మీద, ఎక్కడో లేడు పలానా ఊళ్ళో, ఎక్కడో పలానా గుళ్ళో, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ప్రతిరోజు తడపబడుదుము గాక. ఆ పరిశుద్ధాత్మ చేత మనం ప్రతిరోజు నింపబడుదుము గాక. ఆ పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు మనము ఆయన చేత అభిషేకించబడిన వ్యక్తులుగా మార్చబడుదుము గాక. అందరు కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా లేచి నిలబడండి, ఒక ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారే విన్న వాక్యాన్ని బట్టి ఒక ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నీ ఆత్మచేత నింపబడాలి, నన్ను నేను పరిశుద్ధపరచుకోగలగాలి, నన్ను నేను పరిశుద్ధపరచుకోగలగాలి. నా పట్ల కార్యాన్ని చేయవా ప్రభువా. నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలయ్యా. నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా. నేను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, కనపరుచుకుంటాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, చెదరగొట్టబడిన వారిని అందరినీ, జనులలో చెదరగొట్టబడిన వారిని నేను సమకూరుతాను. జనులలో చెదరగొట్టబడిన వారిని నేను సమకూరుస్తాను. యాకోబుకు ఇచ్చినటువంటి దేశంలో నివాసం ఉండేటట్లుగా చేస్తాను. ఇశ్రాయేలు దేశాన్ని వశం చేస్తాను. దేవుడు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోండి. ఎలా పరిశుద్ధపరుస్తాడు? నీతిని బట్టి పరిశుద్ధపరుస్తాడు. ఆ నీతి రక్షణ. బలిపీఠం ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఆ బలిపీఠం ప్రార్థన జీవితం. శుద్ధ జలము ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఆ శుద్ధ జలం పరిశుద్ధాత్మ అభిషేకం. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారికి చిన్న ప్రార్థన చేసుకోండి. యేసుతో ఉండాలని యేసు వలె మారాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు
పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాధికారి సత్య స్వరూపి, సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఇప్పుడే దిగిరమ్మయ్యా. అందరం కలిసి పాడరా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. నీతోనే ఉండాలని, నీలో ఏకం కావాలని నా ఆశయ్యా. అందరం కలిసి పాడదాం. నీతోనే ఉండాలని, నీలో ఏకం కావాలని నా ఆశయ్యా. నీతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నీతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాధికారి సత్య స్వరూపి, సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు
నీలో నేను నాలో నీవు, నీలో నేను అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, పరిశుద్ధ ఆత్ముడా, చూడాలని యేసు వలె మారాలని ఆశయా, యేసుని చూడాలని యేసు వలె మారాలని ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా, అలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. ఒక క్షణం వరకు వారమే ప్రార్థన చేసుకుందాం. మీ మధ్యను నన్ను నేను కనపరుచుకుంటాను, పరిశుద్ధపరుచుకుంటాను. చెదరగొట్టబడిన ఇశ్రాయేలు అందరినీ సమకూరుస్తాను. ప్రార్థనలో చెదరగొట్టబడిన, భక్తిలో చెదరగొట్టబడిన, ఆత్మీయతలో చెదరగొట్టబడిన, పరిశుద్ధతలో చెదరగొట్టబడిన ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా, నన్ను సమకూర్చేవాడా, నీ కొరకు సాక్షిగా నన్ను బ్రతికించండి అయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చెదరగొట్టబడిన వారిని సమకూర్చి యాకోబుకు ఇచ్చినటువంటి నివాసంలో, ఆ దేశంలో మన నివాసం ఉన్నట్లుగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశం మన వశం చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అని మనం వాక్యంలో ఆలోచన చేసి దేవుడు మనతో మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధతను బట్టి నీతిమంతులుగా మనము మార్చబడి రక్షణ పొందుకుని ఆ రక్షణను కాపాడుకుంటూ ఉంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఇశ్రాయేలు దేశాన్ని మన వశం చేస్తాడు. ప్రతిరోజు బలిపీఠం కట్టి ప్రార్థనా జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇశ్రాయేలు దేశాన్ని మన వశం చేస్తాడు. మూడవదిగా శుద్ధ జలము చల్లుతాడు. పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మన మీద కుమ్మరిస్తాడు. ఆత్మ వరముల చేత అలంకరిస్తాడు. ఆత్మీయతలు మనల్ని నిలబెడతాడు. మనల్ని పరిశుద్ధపరిచి ఇశ్రాయేలు దేశాన్ని వశం చేస్తాడు. ఒక్క క్షణం, అయ్యా ఆ ఇశ్రాయేలు దేశం నా వశం కావాలయ్యా. ఆ ఇశ్రాయేలు దేశంలో నేను నివాసం ఉండేటట్లుగా నన్ను తీర్చిదిద్దయ్యా. నేను నీతిమంతునిగా మార్చబడతాను, బలిపీఠం కడతాను, శుద్ధ జలము చల్లబడిన వ్యక్తిగా మార్చబడతాను, రక్షణ పాత్రను చేతబట్టుకుంటానయ్యా, ప్రార్థన బలిపీఠాలు కడతానయ్యా, ఆత్మాభిషేకం చేత నింపబడతానయ్యా అంటూ ఒక చిన్న తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగిన వారు ఒక క్షణం ప్రార్థన చేసుకోండి.
ఎవరి కొరకు ప్రార్థన చేసుకోండి, నన్ను పరిశుద్ధపరిచయ్యని అడగండి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, గొప్ప దేవుడా, ఇదేనా నీ బిడ్డలు తీర్మానంతో నీ సన్నిధిలో చేసుకుంటున్న ప్రార్థన మీరు అంగీకరించండి, ఆలకించండి. బిడ్డలు పరిశుద్ధపరచబడాలని, నీతిమంతులుగా మార్చబడాలని, పొందుకున్న రక్షణను కడవరకు కాపాడుకోవాలని, ప్రతిదినం కుటుంబంలో బలిపీఠాలు మండాలని, బలిపీఠాలు కట్టబడాలని, ప్రార్థన జీవితం రగలాలని ఈ సందులో తీర్మానం చేసుకుంటుండగా శుద్ధ జలము బిడ్డలపైన చల్లబడినట్లుగా, ఆత్మాభిషేకం చేత బిడ్డలు నింపబడినట్లుగా ఒక్కొక్కరిని బలపరచండి. ఆ విధంగా మీరు దినాన్ని ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, కనపరుచుకుంటానన్న రీతిగా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీరు కనపరుచుకొని పరిశుద్ధపరుచుకున్న రీతిగా బిడ్డలు పరిశుద్ధపరచబడినట్లుగా కార్యాలు జరిగించమని, ఇది నాన్న పాలుబొంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను, సహకరించిన బిడ్డలను, అలాగే ఎంతమంది ఆర్థికంగా కుర్చీల పరంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించి మరలా వారం మేము కలుసుకున్నంత వరకు నీ కృపా క్షేమాలు తోడుగా ఉంచి నడిపించమని, ప్రతి ఒక్క కుటుంబంలో ఒకవేళ ఎవరు బలహీనులుగా ఉన్నా ముట్టి స్వస్థపరచండి, అసమాధానాలు దూరపరచండి, ఆత్మీయతను పెంచండి, మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగా జీవించడానికి నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయండి. అట్టి ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ దినాన ఆయన సన్నిధిలో కూడిన ప్రతి ఒక్క కుటుంబాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.